ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ ఘన నామమునకే మహిమ కలుగును గాక. ఐ ఫర్ జీసస్ రివైవల్ మినిస్ట్రీస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకును మన ప్రభువును రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైనటువంటి ఘననామంలో నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలోనికి మనము ప్రవేశింపజేసినటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, తండ్రి, జీవము కలిగిన దేవ, మా మంచి తండ్రి యేసయ్య, నీకు స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధుడా నీ సన్నిధిలోకి వచ్చి నేను స్తుతించి ఆరాధించి గణపరిచి మహిమపరిచిన తండ్రి, నీ గురించినటువంటి కొన్ని మాటలను నా తండ్రినైనా మేము తెలుసుకోవడానికి వినటానికి నా తండ్రినైనా నీ కృప అయా మాకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అయా నీ దాసుడనైనటువంటి నన్ను మరుగుపరచని తండ్రి, నీకు స్తోత్రములనైనా. అయా నేను కనపడకూడదు, నా మాట వినపడకూడదు. అయా మీరు మాత్రమే కనపడాలి, మీ మాట మాత్రమే, మీ స్వరము మాత్రమే మేము విందుముగాక. పరిశుద్ధుడా నీకు స్తోత్రములనైనా. ఈ రాత్రికాల సమయంలో ఈ 2026 సంవత్సరము మొదటి రోజు ఈ రాత్రికాల సమయంలో నా తండ్రినైనా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మీ కృప చొప్పున నా తండ్రినైనా ఈ సంవత్సరాంతం వరకు కూడా దీవించి ఆశీర్వదించి నడిపించి సహాయం చేసి మేలులతో తృప్తిపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు అతి పరిశుద్ధ ఘననామంలో అడిగి వేడుకొని మిక్కిలి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయం ముందు ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మిత్రమా నా మిత్రమా, చిత్రమా ఇది నీ చిత్తమా, మిత్రమా నా మిత్రమా, చిత్రమా ఇది నీ చిత్తమా, మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే, స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం, నీ స్నేహం నాకు ప్రాణం, ప్రాణం నీ స్నేహం. నా గుండెల్లో నిండావు నీవు నిండుగా, ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. నా గుండెల్లో నిండావు నీవు నిండుగా, ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. మిత్రమా నా మిత్రమా, చిత్రమా ఇది నీ చిత్తమా, మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే. మట్టిని మనిషిగా మలచినావు, మనిషిని మమతతో నింపినావు, మమతకు మంచిని నేర్పినావు, మంచికి మనసును ఇచ్చినావు. మట్టిని మనిషిగా మలచినావు ఎందుకు, మనిషిని మమతతో నింపినావు ఏమిటో, మమతకు మంచిని నేర్పినావు ఎందుకు, మనసుకు మనసును కలిపినావు ఏమిటో. ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడా, బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడా. ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడా,
బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడా? మిత్రమా, నా మిత్రమా, చిత్రమా ఇది నీ చిత్తమా? మిత్రమా, నా యేసయ్యా చిత్రమే, ఎంతో చిత్రమే. కంటి నీరు తుడచినావు, కంటికి రెప్పై నిలిచినావు, వింతగా నన్ను వలచినావు, తండ్రివై నన్ను పిలచినావు. కంటి నీరు తుడిచినావు ఎందుకు? కంటికి రెప్పై నిలిచినావు ఏమిటో? వింతగా నన్ను మరచినావు ఏలన్నో, తండ్రివై నన్ను పిలచినావు. రతనాల రాసుల్లో నిలిచే నీవెక్కడా? బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడా? రతనాల రాసుల్లో నిలిచే నీవెక్కడా? బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడా? మిత్రమా, నా మిత్రమా, చిత్రమా ఇది నీ చిత్తమా? మిత్రమా, నా యేసయ్యా చిత్రమే, ఎంతో చిత్రమే. స్నేహం, నీ స్నేహం ప్రాణం, నాకు ప్రాణం. నీ స్నేహం నాకు ప్రాణం, నాకు ప్రాణం. నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా, ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. నా గుండెల్లో నిండావు నాకు నిండుగా, ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. మిత్రమా, నా మిత్రమా, చిత్రమా ఇది నీ చిత్రమా? మిత్రమా, నా యేసయ్యా చిత్రమే, ఎంతో చిత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, జీవము కలిగిన దేవా, మా మంచి తండ్రి నీకు స్తోత్రములు నాయనా. అయా ఇదిగో నా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలోకి వచ్చి అయా ఇదిగో నా తండ్రి నేను స్తుతించడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రములు నాయనా. వాక్య భాగంలోనికి వెళ్ళిచుండగా నాయనా నాతో మాతో మీరు మాట్లాడండి. అయా నీ కృపను నీ కనికరాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఇదిగో నా తండ్రి నీ దాసుని యొక్క నోటి ద్వారా వచ్చేటువంటి మాటను నా తండ్రి నాయన మా హృదయంలో భద్రపరుచుకుని అయా ఇదిగో నా తండ్రి నీ మాటగా నా తండ్రి మేము స్వీకరించిన తండ్రి. అయా ఇదిగో నా తండ్రి నీరు కట్టి పల్లింపజేసిన తండ్రి, తగు కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టుగా నా తండ్రి నాయన వృద్ధి చేసుకునేటువంటి కోర్పును ధన్యతను దయచేసి మీ పరిశుద్ధ గణనామమునకి మహిమ ఘనత ప్రభావంలో తెచ్చుకోనమని యేసు పరిశుద్ధ గణనామంలో అడిగి వేడుకొని మిక్కిలి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదివినట్లయితే, ఒక మనిషిని యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట కాయచున్నటువంటి తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడ 4 విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. మొదటిగా ద్రాక్ష తోట కనబడుతూ ఉంది. రెండవదిగా
అంజూరపు చెట్టు కనబడుతూ ఉంది, మూడవదిగా యజమానుడు కనబడుతూ ఉన్నాడు, నాలుగవదిగా తోటమాలి కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నలుగురు కనిపిస్తూ ఉన్నారు మనకి. మొదటిగా ద్రాక్ష తోట ఈ లోకానికి సాదృశ్యంగా ఉన్నది. అంజూరపు చెట్టు క్రైస్తవుని అంటే క్రీస్తుని వెంబడించేటువంటి బిడ్డకి సాదృశ్యముగా ఉన్నది. యజమాని దేవుడు అంటే తండ్రి అయినటువంటి ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నారు. తోటమాలి యేసు క్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ 4 విషయాలు మనం గమనించినట్లయితే ద్రాక్ష తోట లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో ఏముందండి? అనేకమైనటువంటి విషయాలు. ఈ లోకంలో అనేకమైనటువంటి విషయాలు, లోకానుసారమైనటువంటి విషయాలు అనేకము ఈ లోకానికి సంబంధించినటువంటివి ఉన్నాయండి. ఈ లోకంలో మనం ఉన్నాము, కానీ లోకంలో మనం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మనలో లోకం ఉండకూడదండి. ఈ లోకంలో మనం ఉంటాం, కానీ మనలో ఈ లోకము ఉండకూడదు. ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తుకి ఆయన వెంబడించేటువంటి బిడ్డగా, ఆయనకి సాదృశ్యముగా మనము ఈ లోకానికి కనిపించాలి. ఇక్కడ ద్రాక్ష తోట లోకానికి సాదృశ్యంగా ఉంటే, అంజూరపు చెట్టు క్రైస్తవునికి అంటే ప్రభు యొక్క సారూప్యతలోనికి మార్చబడినటువంటి మనకి మనందరికీ సాదృశ్యంగా కనపడుతూ ఉంది. యజమానుడు అంటే దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఆ లోకానికి వచ్చి అంజూరపు చెట్టు అనబడినటువంటి నిన్ను నన్ను చూసినప్పుడు, ఆ అంజూరపు చెట్టులో ఆ యొక్క అంజూరపు చెట్టుకి దేవుని బిడ్డ ఆ ఆకులు అయితే విస్తారముగా ఉన్నాయి, కానీ ఫలములు లేవు అని వ్రాయబడి ఉంది. ఆయన వచ్చాడు, వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉంటే ఆ అంజూరపు చెట్టుకి దేవుని బిడ్డ ఆకులైతే విస్తారంగా ఉన్నాయి, కానీ ఫలములు లేకుండా ఉంది. ఆయన అంటున్నాడు, తోటమాలి అయినటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తుతో, పరిశుద్ధుడైనటువంటి దేవునితో అంటున్నాడు ఆయన, ఇదిగో 3 సంవత్సరముల నుంచి నేను ఈ యొక్క అంజూరపు చెట్టును వెదక వచ్చి తిని, ఆ అంజూరపు చెట్టును వెతికిన ప్రతిసారి కూడాను ఫలములు ఫలించక ఉంటూ ఉంది. ఈ సంవత్సరం కూడా వెతికాను, ఆ చెట్టు ఫలించలేదు. కాబట్టి దీన్ని నరికి అగ్నిలో పడవేయమని చెప్పి తండ్రి అంజూరపు చెట్టు అనబడినటువంటి మనందరి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఆ దేవుడికి, ఆ తండ్రి అయినటువంటి దేవుడికి, నీకోసం నా కోసం మనందరి పాప శాపముల నిమిత్తము బలి అయి యాగమైనటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన్ను బ్రతిమిలాడుచూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన్ని బ్రతిమిలాడుచూ ఉన్నాడు. అయ్యా, ఇదిగో నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. 2025వ సంవత్సరం వరకు కూడాను ఫలములు లేని చెట్టు వలె మన బ్రతుకులు ఉన్నవేమో. దేవుడు ఇంకాను నువ్వు ఫలిస్తావని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఫలించకపోయేప్పటికీ నిన్ను నరికివేయమని తోటమాలి అయినటువంటి క్రీస్తుకి ఆజ్ఞ ఇచ్చి ఉండనప్పుడు, ఆ ఆజ్ఞను పట్టుకుని ప్రభువు ఆయనకి మొర్ర పెడుతూ ఉన్నాడండి. నువ్వు ఇంకా మారలేదని, నువ్వు ఫలించేటువంటి బిడ్డగా, నువ్వు ఫలములిచ్చేటువంటి బిడ్డగా, నువ్వు దేవుని యొక్క కృపను పొందుకునేటువంటి బిడ్డగా, దేవుని ఆశీర్వాదమును పొందుకునేటువంటి బిడ్డగా, దేవుని కృప చొప్పున నడిచేటువంటి బిడ్డగా, దేవుని సారూప్యతలోనికి మార్చబడేటువంటి బిడ్డగా నువ్వు ఇంకా రూపాంతరపరచబడలేదని, సత్య సువార్తను వెదజల్లేటువంటి బిడ్డగా నువ్వు ఇంకా మారు మనసు పొందలేకుండా ఉన్నావని దేవుని తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైనటువంటి క్రీస్తు నీ గురించి నా గురించి బ్రతిమలాడుతున్నాడు. అయ్యా, ఈ సంవత్సరము కూడా ఉండనివ్వు. ఆయన బ్రతిమలాడుతున్నాడండి. ఈ సంవత్సరం కూడా ఉండనివ్వయ్యా. ఎందుకంటే నేను దాని యొక్క చుట్టూ, ఆ పాదు చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తాను, నీరు పోస్తాను, అది ఫలించుందయ్యా, నాకు ఆ నమ్మకం ఉంది. అయ్యా, దయచేసి ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు అని
పాపపు జీవితంలో, శాపపు జీవితంలో, చీకటి బ్రతుకులలో మగ్గిపోతున్నటువంటి నిన్ను బట్టి, నన్ను బట్టి, మనందరిని బట్టి ప్రభు అయినటువంటి క్రీస్తు తండ్రి అయినటువంటి దేవునికి మొర్ర పెడుతున్నాడు. కావున కేవలము ఆయన కృప చొప్పున మాత్రమే ఈ 2026 సంవత్సరంలోనికి నీవు నేను ప్రవేశింపగలిగాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నీ గొప్పతనమో నా గొప్పతనమో మన గొప్పతనమో కాదండి. ఫలించని చెట్టుని నరికి అగ్నిలో వేయమని రాయబడి ఉంది. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ఎప్పటికే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది. ఎక్కడుందండి గొడ్డలి? చెట్ల వేరున. అంటే ఆ అంజూరపు చెట్టు అనబడినటువంటి నీన మన మెడ మీద ఆ గొడ్డలి పెట్టబడి ఉందండి. ఆ గొడ్డలతో నరికివేయబడడానికి సిద్ధంగా ఉన్నాం. మన బ్రతుకు మార్చుకోకపోతే, మన జీవితాన్ని మార్చుకోకపోతే, మన జీవితాన్ని సరిచేసుకోకపోతే, దేవుని బిడ్డ, దేవుని యొక్క ఉచిత కృపను బట్టి 2026 సంవత్సరంలోనికి నువ్వు నేను ప్రవేశింపజేసిన దేవుడు ఆయన తండ్రి అయినటువంటి ప్రభువుకి బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండ నువ్వు దాని పాదు చుట్టూ తవ్వి ఎరువు వేసి నీరు పోసి అది ఫలించేటి చెట్టుగా, ఫలమునిచ్చేటువంటి చెట్టుగా, నీ సాదృశ్యంలోనికి, నీ సారూప్యతలోనికి మార్చబడేటువంటి చెట్టుగా దాన్ని నేను పెంచుతానయ్యా, నాకు ఒక్క సంవత్సరము అవకాశం ఇవ్వు అని ఆయన పాదాలు పట్టుకుని ఆయన బ్రతిమలాడినప్పుడు ఆయన కనికర పడి చెట్టు యొక్క వేరున ఉంచబడినటువంటి గొడల్ని తీసి పక్కన పెట్టి నిన్ను నన్ను బ్రతకనిస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇప్పటి వరకు పాపపు జీవితంలో, శాపపు జీవితంలో ఉండి లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో ఇప్పటికే చెట్ల యొక్క ఏరున గొడ్డలి ఉంచబడింది, జాగ్రత్త. ఆ చెట్ల యొక్క ఏరున ఉంచబడినటువంటి గొడ్డలితో ఆ చెట్టుని నరికి అగ్నిలో పరవేయబడును. అగ్నిలో మాడిపోతారు. అగ్ని ఆరదు, పురుగు చావదనేటువంటి భయంకరమైనటువంటి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే జాగ్రత్త. నీ మనస్సును మార్చుకో, నీ హృదయాన్ని దేవుడికి, దేవుని యొక్క సారూప్యతలోనికి, దేవుడి యొక్క ఆలోచనకి, దేవుని యొక్క వాక్యానికి తిప్పబడేటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి ఘననామంలో మార్పు చెందునుగాక. అట్టి కృప నీకు నాకు కలుగును గాక. అట్టి ఆశీర్వాదంతో నీవు నేను ఈ 2026 సంవత్సరము అంతము వరకు ప్రయాణం చేయుదుము గాక. కేవలము ఆయన ఉచితమైనటువంటి కృపను బట్టి, ఆయన చూపుతున్నటువంటి ప్రేమను బట్టి, ఆ ఉన్నతమైనటువంటి కృపను బట్టి, ఆయన తండ్రి అయినటువంటి ప్రభువుకి వేడుకొనుటను బట్టే నీవు నేను సజీవుల లెక్కలో ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఈ నా మాటలు వింటున్నటువంటి ప్రతి సహోదరుడు కూడా గమనించాలండి. మన చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది. ఇంకాను ఆ పాపపు జీవితంలో, ఆ శాపపు జీవితంలో కొట్టబడేటువంటి భయంకరమైనటువంటి స్థితిలో మనం గనక ఉంటే గనక దేవుడు 26వ సంవత్సరం అనబడినటువంటి నూతన సంవత్సరం అనబడినటువంటి దయాకిరీటాన్ని నీకు నాకు ఇచ్చాడండి. ఈ దయాకిరీటంతో మనము మన నడతను, మన నడవడికను, మన ప్రవర్తనను మార్చుకుందాం. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా, దేవునికి హృదయానుసారమైనటువంటి బిడ్డగా, దేవుని సన్నిధిలో నిత్యము స్తుతించేటువంటి బిడ్డగా, ఆయన గణపరిచేటువంటి బిడ్డగా, ఆయన మహిమపరిచేటువంటి బిడ్డగా, ఆయన కొనియాడేటువంటి బిడ్డగా, ఆయన సారూప్యతలోనికి మార్చబడుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడును. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడాను నరకబడి అగ్నిలో పరవేయబడుతుందంట. అగ్నిలో. సువార్త 15వ అధ్యాయము 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల
వాడు తీగవలే బయట పారేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వానిని పోగు చేసి అగ్నిలో పారుదురు, అవి కాలిపోవును. ఒకవేళ ఫలించటానికి అడ్డుగా నీలో నాలో ఫలించని తీగలు ఏమైనా ఉన్నాయేమో దానిని కత్తిరించి పక్కన పెడదాం. దానిని ఈ నూతన సంవత్సరంలో ఆ ఫలించటానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపము, ఫలించడానికి అడ్డుగా ఉన్నటువంటి అర్షము, ఫలించడానికి అడ్డుగా ఉన్నటువంటి ఈ లోకానుసారమైనటువంటి జీవితము, ఫలించడానికి అడ్డుగా ఉన్నటువంటి ఈ లోకానుసారమైనటువంటి జీవన విధానము ఒకవేళ అడ్డుగా ఉంటే దానిని కత్తిరించి వేద్దాం. ఫలించేటువంటి చెట్టుగా, ఫలించేటువంటి బిడ్డగా యేసుక్రీస్తు నామంలో నీవు నేను ఫలమునిచ్చేటువంటి బిడ్డగా, వచ్చేటువంటి చెట్టుగా నీవు నేను మరల్చబడుదుముగాక. అట్టి కృపను నీవు నేను పొందుకొనబడుదుముగాక. దేవుని బిడ్డ, ఒకవేళ ఆ విధంగా లేకపోతే, ఆ ఫలించేటువంటి చెట్టుగా నువ్వు ఉండకపోతే, ఇప్పటికే చెట్ల వేరను గొడ్డలి ఉంచబడి ఉన్నది. ఆ చెట్ల వేరును గొడ్డలి ఉందండి, నరికి వేయడానికి సిద్ధముగా ఉంది. ఆ గొడ్డలి వేటు మన మీద పడకుండా మునిపే దేవుని యొక్క సారూప్యతలోనికి మారు మనస్సు పొందుకొనబడుదుముగాక. దేవుని యొక్క సారూప్యతలోనికి మార్చబడుదుముగాక. దేవుని యొక్క ప్రేమను పొందుకునేటువంటి బిడ్డగా, దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరిచేటువంటి బిడ్డగా, పూర్ణ హృదయంతోను, పూర్ణాత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతోను నీ దేవుడైన యెహోవాను స్తుతించుదువుగాక. అటువలే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుదువుగాక. అట్టి రీతిగా ఫలభరితమైనటువంటి జీవితము జీవించుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఈ తోటమాలి లేకపోయి ఉంటే, ఈ యజమానుడు వచ్చినప్పుడు ఈ తోటమాలి ఆ సమయంలో లేకపోయి ఉంటే, ఆ తోటమాలి నీకోసం నా కోసము ప్రాణం పెట్టబోయి ఉంటే, ఆ తోటమాలి నీకోసం నా కోసము రక్తాన్ని చిందించకపోయి ఉంటే, ఆ తోటమాలి మహామహిమ కలిగినటువంటి సింహాసనమును విడిచి భూమి మీద మనిషిగా, మానవ రూపిగా ఈ లోకానికి రాకుండా ఉండుంటే, నీవు నేను మనందరి పరిస్థితి భయంకరమైనటువంటి అగ్ని ఆరదు, పురుగు చావదైనటువంటి భయంకరమైనటువంటి స్థితిలో, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వాడు. కానీ తోటమాలి వచ్చి యజమానుడిని బ్రతిమిలాడుకున్నాడు కాబట్టి 2026 సంవత్సరంలోనికి సజీవులుగా నీవు నేను మనమందరం కూడాను ప్రవేశించగలిగాం. ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఈ యొక్క గొప్ప కృపను మనం పొందుకున్నందుకు ఆ దేవాతి దేవునికి మనంలో ఊపిరి ఉన్నంత వరకు, ఆయన ఇచ్చిన ఆయుష్ వరకు కూడాను ఆయన సేవలో, ఆయన సన్నిధిలో, ఆయన కృప చొప్పున ఆయన సువార్తను మోసుకుని వెళ్ళేటువంటి కృప కలిగినటువంటి జీవితము జీవించుదుముగాక. ఫలభరితమైనటువంటి జీవితము జీవించుదుముగాక. అట్టి కృప ధన్యత యేసు నామములో నీకు నాకు కలుగునుగాక. అట్టి ఆశీర్వాద ఫలములు నీవు నేను పొందుకొందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మిత్రమా, నా మిత్రమా, చిత్రమా, ఇది నీ చిత్తమా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, జీవము కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నామయ్యా. గొప్పవాడ, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రినైనా, యజమానుడు తండ్రి అయినటువంటి దేవునికి నా తండ్రినైనా, తోటమాలిగా నా తండ్రి నీవు మా గురించి నా తండ్రి ఆయన ఆయన సన్నిధిలో మీరు మొరపెట్టినప్పుడు నా తండ్రి, ఈ 2026 సంవత్సరంలోనికి, అనగా నూతన సంవత్సరంలోనికి నా తండ్రి సజీవులుగా మేము ప్రవేశించడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఇప్పటికే చెట్ల వేరును గొడ్డలి ఉంచబడి ఉంది అని నీ లేఖనం సెలవిస్తుండగా నా తండ్రి అయినా, ఆ గొడ్డలి వేటు మేము పడక మునిపే నా తండ్రి మా జీవితాలను మార్చుకుని సరి చేసుకుని నా తండ్రి ఫలించేటువంటి అంజూరపు చెట్టుగా నా తండ్రి అయినా, ఫలములు ఇచ్చేటువంటి జీవితముగా నా తండ్రి అయినా, అయా అనేకులను
ఆయన ఫలభరితమైనటువంటి జీవితాలను కొనసాగించేటువంటి బిడ్డలుగా నా తండ్రి నాయన, నీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా నా తండ్రి నాయన, అనేకులను నీ వైపు తిప్పేటువంటి బిడ్డలుగా నా తండ్రి నాయన, అనేకులను రక్షణలోనికి ఓడలోనికి ప్రవేశింపజేసేటువంటి బిడ్డలుగా నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి అగ్నిలో నుంచి ఒకటి బయటికి పట్టుకుని లాగినట్లుగా లాగేటువంటి బిడ్డలుగా నా తండ్రి నాయన, యేసు నామములో రూపాంతరపరచబడుదును గాక. అట్టి కృప కాపుదల ఇదిగో నా తండ్రి మాకు దయచేసినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకోవచ్చు. రాత్రికాల సమయంలో రాత్రికాల దీవెనతో దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ ఘన నామములో అడిగి వేడుకొని మిక్కిలి పొందుకొని ఉన్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్యోన్య సహవాసము, ప్రేమ, శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము, ఆరోగ్యము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా హైపర్ జీసస్ రివైవల్ మినిస్ట్రీస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకును తోడైండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.